ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. మండలిలో మతంపై మాటల యుద్ధం జరుగుతుంది. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మండలి చైర్మన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ఈ గందరగోళం నడుమ ఏపీ శాసన మండలి 5 నిమిషాల పాటు వాయిదా పడింది. మీరు మీ నాయకుడు క్రిస్టియన్లని అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపై మండలి చైర్మన్ మోషన్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. క్రిస్టియన్ అని ఎవరినంటున్నారంటూ ఆయన తిరిగి ప్రశ్నించారు. నేను క్రిస్టియన్ కాదు, ఐఎమ్ హిందూ అంటూ మండలి చైర్మన్ మోషన్ రాజు వివరణ ఇచ్చారు. అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నారు అచ్చెన్నాయుడు. భేషజాలకి పోను, మీరు క్రిస్టియన్ అనుకున్నాను కానీ మీరు కాదని చెప్పారు కాబట్టి నా వ్యాఖ్యల్ని నేను ఉపసంహరించుకుంటున్నానని తెలిపారు అచ్చెన్నాయుడు. నేను ఎప్పుడు బేసర్జాలకు పోను అధ్యక్ష, బేసర్జాలకు ఎప్పుడు పోను. నేనైతే మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను, మీరే శాసన మండలిలో ఒప్పుకున్నారు హిందూ అని, నేను అది వెనక్కి తీసుకుంటున్నాను సార్, తప్పు అయిందని చెప్పి అంతకంటే ఏం కావాలి, అంతకంటే ఏం కావాలి? క్షమాపణ చెప్పారు. నేనైతే అనుకున్నాను. కూర్చోండి, చెప్పారు కూర్చోపోతలేదా? ప్లీజ్ కూర్చో. అధ్యక్ష అయితే మంత్రి గారు ఒప్పుకుని చెప్పారు, మీరు కూర్చో. మీరు కూర్చోవాలి. చెప్పారండి, అరే చెప్పారంటే రికార్డులో చెప్పారు. ఇప్పుడు చెప్పారండి, కూర్చోబెండి వాళ్ళని. చెప్పారండి, మంత్రి గారు చెప్పారండి. నేను అనుకున్నాను మీరు మంత్రి గారు వినువయ్యా బాబు, మంత్రి గారు నన్ను ఉద్దేశించి మీరు క్రిస్టియను, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అన్నారు. నేను అబ్జెక్షన్ తెలియజేశాను. మీరు నన్ను క్రిస్టియన్ అంటాం కరెక్ట్ కదా, ఐఎమ్ హిందూ అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ వివరణ ఏమిచ్చారంటే నేను అన్నమాట వాస్తవం, అనుకున్నాను మీరు క్రిస్టియన్ అని. ఏం చెప్పారు వెన్ను తప్పాలి. దయచేసి మీరు గౌరవ ఎమ్మెల్సీగా అనుకుని మీరు చెప్పేది చెప్పేది కొంచెం వినండి. ఆయన ఏం చెప్పారని మీకు వినిపించకపోతే నేను చెప్తున్నాను, వినండి వినాలి కదా. ఇప్పుడు నేను అభ్యంతరం తెలియజేశాను, నేను క్రిస్టియన్ అనుకున్నాను మిమ్మల్ని, అందుచేత నేను అన్నాను. మీరు సభాపూర్వకంగా నేను హిందూ అని ఒప్పుకున్నారు, మీరే చెప్పారు నాకు తెలిసింది. కనుక నేను ఎప్పుడు భేషజాలకు పోను, కనుక నేను అన్న మాటను వెనక్కి తీసుకుంటూ నేను తప్పు అయిందని ఒప్పుకుంటున్నానని చెప్పి క్లియర్గా చెప్పాను. నేను మంత్రి గారు చెప్పినటువంటి సమాధానంతో సంతృప్తి చెందాను. నేను మంత్రి గారు చెప్పిన సమాధానంతో నేను సంతృప్తి చెందాను. దయచేసి కూర్చోండి.